మనందరం కూడా మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. ప్రధానంగా చెప్పాలంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే కాలం ఏదైతే ఉందో అది దాదాపుగా 30 రోజుల పాటు ఉంటుందని చెప్పవచ్చు. అంటే నెలకొకసారి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతాడు. ఈ మారేటువంటి కాలం ఏదైతే ఉందో, మారే రోజు ఏదైతే ఉందో దాన్ని సూర్య సంక్రమణంగా లేదా సూర్య సంక్రాంతిగా చెప్తుంటామని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకి చెప్పాలంటే నిన్నటిదాకా ధనురాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఈరోజు మకర రాశిలోకి ప్రవేశించాడు. దీన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటున్నామని చెప్పవచ్చు. సౌరమాన రీత్యా జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే కేవలం మనము ఈ మకర సంక్రాంతినే చెప్పవచ్చు. మిగిలిన పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చంద్రమాన రీత్యా మనం జరుపుకుంటాం. అంటే చంద్రుడు సంచరించేటువంటి దాన్ని బట్టి జరుపుకున్నప్పటికీ కూడా ప్రధానంగా ఈ మకర సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో జ్యోతిష్శాస్త్ర రీత్యా చెప్పాలంటే ధనురాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయం. అదేవిధంగా నిన్నటి దాకా ఉన్నటువంటి దక్షిణాయనం పూర్తయి ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. అంటే సంవత్సరానికి మన మహర్షులు 2 ఆయనాలుగా నిర్ణయించారు. ఒకటేమో దక్షిణాయనం, ఇంకొకటేమో ఉత్తరాయణంగా చెప్తుంటాము. ఈరోజు ఏంటంటే చాలా విశిష్టమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి, మరియు ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఈరోజు ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు చాలా విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి రోజుగా చెప్తున్నాం. ప్రధానంగా ఈ సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయదారులు చేసుకునేటువంటి పండుగగా ఒక్క మాటలో చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా ఏదైతే వారు పంటలు పండించారో అవన్నీ కూడా ఈ సమయంలో దాదాపుగా ఇంటికి చేతికి రావడం, అంటే ధాన్యలక్ష్మి అంటాం కదా, ఇంటికి రావడం వల్ల రైతుల చేతిలో పుష్కలంగా డబ్బు కూడా ఉంటుంది. కాబట్టి రైతులకు ప్రధానంగా మనకు పశువులతోటి అనుబంధం ఉంటుంది. అంటే వ్యవసాయం చేయడానికి వారికి పశువులు అవసరమవుతాయి. కాబట్టి వాటిని కూడా పూజించేటువంటి సంస్కారం మనకు ఉంది. కాబట్టి అంటే మనకు ఎవరైతే సహాయపడ్డారో వారిని గౌరవించే సంప్రదాయం, సంస్కారం మన దేశంలో మనందరికీ కూడా అధికంగా ఉంది. కాబట్టి పశువులకు కృతజ్ఞతాపూర్వకంగా కూడా ప్రధానంగా ఈ మకర సంక్రాంతి పండుగను మనందరం కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రకృతిలో సంపూర్ణమైనటువంటి మార్పు ఎప్పటి నుంచి కనిపిస్తుందంటే ఈ మకర సంక్రాంతి నుంచి కనిపిస్తుందని చెప్పవచ్చు. సూర్యుడు ప్రతి నెల ఇందాక చెప్పినట్టుగా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు కొంత మార్పు కనిపించినప్పటికీ మన కళ్ళకు ప్రకృతిలో మార్పులు ఏవైతే ఉన్నాయో అవి బాగా కనిపించేది ఎప్పుడంటే ఈ మకర సంక్రాంతి నుంచి ప్రారంభమవుతాయని చెప్పవచ్చు. ప్రధానంగా నక్షత్ర గ్రహ మండలం ఏదైతే ఉందో ఈరోజు ధనుస్సు ఆకారంలో ఉంటుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య గడియల్లో ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఆరంభమైంది. కాబట్టి ఈ రోజు నుంచి ప్రధానంగా చీకటిలు ఏవైతే ఉన్నాయో గత కొంతకాలంగా మనకి ఏదైతే వాతావరణంలో మార్పులు, చీకటి అధికంగా ఉందో అవన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు నుంచి వెలుగు ప్రసారం అవుతుంది. సూర్యుడి వేడి ఏదైతే ఉందో ఆ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక క్రమేపీ కూడా బలపడతాయని చెప్పవచ్చు. అంటే చలికాలం పూర్తిగా వెళ్ళిపోయి మంచుకాలం పూర్తిగా వెళ్ళిపోయి వేసవి కాలానికి దాదాపుగా ప్రారంభమయ్యేటువంటి రోజు ఈరోజు. దీనివల్ల ప్రకృతిలో కూడా విపరీతమైన మార్పులు జరుగుతుంటాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ మకర సంక్రాంతి పండుగ ఉన్న ఈరోజు, అదేవిధంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి ఈరోజు దివ్యమైన రోజు. మనం ఈరోజు చేసే స్నానం కానీ, దానం కానీ, జపం కానీ, పూజ కానీ విశేషమైనటువంటి ఫలితాలను మనకు భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పవచ్చు. అంటే మామూలుగా చెప్పంటే మనం ప్రతినిత్యం కూడా పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఎన్నో సత్ఫలితాలు కలుగుతున్నాయి కదా. మరి అటువంటి పూజాది కార్యక్రమం, దానం లాంటి కార్యక్రమం, జపం లాంటి కార్యక్రమం ఏదైతే ఈరోజు చేస్తామో అందులో మనకి ఏంటంటే ప్రధానంగా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి. అంటే అధికమైన ఫలితాలు మనకు కలుగుతాయని చెప్పవచ్చు. దేవ మార్గం ప్రారంభమయ్యేటువంటి రోజు అంటే ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దేవమార్గం. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆత్మీయులు, దూరమైన వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి దగ్గరవుతారు. అనుకోని సంఘటనలు కొన్ని ఈ రాశి వారికి ఎదురవుతాయి. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవేత్తలకు ఊహించిన బట్టి ప్రగతి ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మూలా నక్షత్రం వారికి సోమవారం వివాదాలు, మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. గురువారం శుభవార్తలు వింటారు. వాహన యోగ సూచనలు. పూర్వాషాఢ వారికి మంగళవారం ధన నష్టం, కుటుంబ చికాకులు. శుక్రవారం కార్యజయం, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వారికి బుధవారం ధన, కనక, వస్తు లాభ సూచనలు. బాకీలు ఏవైతే ఉన్నాయో ఆ మొండి బాకీలు కూడా వసూలుతాయి. శుక్రవారం వివాదాలు, చోర భయం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ధనురాశి వారు ఎవరైతే దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం ధనురాశి వారు ఈ వారం నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిధులతోటి విభేదాలు కూడా ఈ రాశి వారికి అధికమవుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. బంధువులతోటి ఆస్తి వివాదాలు కూడా ఏర్పడతాయి. నరాలు, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈ వారం వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకేమో ఆకస్మిక బదిలీలు. కళాకారులు శ్రమపడ్డా కూడా ఫలితం కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించి
పాటించడం చాలా మంచిది. ఇక నక్షత్రపరంగా చూస్తే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వరకు బుధవారం ధనకనక వస్తు లాభ సూచనలు, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వసూలవుతాయి. శుక్రవారం వివాదాలు, చోర భయం అధికంగా ఉంటుంది కాబట్టి శుక్రవారం జాగ్రత్త వహించాలి. శ్రవణ నక్షత్రం వారికి సోమవారం మానసిక ఆందోళన, విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. గురువారం శుభవార్తలు అందుకుంటారు. ధనలాభ సూచనలు. ధనిష్ట 1, 2 పాదాల వరకు మంగళవారం శుభవార్తలు అందుతాయి. ఆస్తి లాభ సూచనలు. శనివారం వివాదాలు, మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో జాప్యం తప్పదు. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. ఇంటా బయట కూడా ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనారోగ్య సమస్యలు ఈ వారం ఈ రాశి వారికి అధికంగా ఉంటాయి. కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి నూతన బాధ్యతలు మీద పడతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా ఈ వారం నిరుత్సాహంగానే గడుస్తుంది. ఇక నక్షత్రపరంగా చూస్తే ధనిష్ట 3, 4 పాదాల వరకు మంగళవారం శుభవార్తలు అందుతాయి. ఆస్తి లాభ సూచనలు. శనివారం వివాదాలు, మానసిక ఆందోళన అధికమవుతుంది. కావున శనివారం జాగ్రత్త వహించాలి. శతభిష నక్షత్రం వారికి ఆదివారం వాహన యోగ సూచనలు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. బుధవారం వివాదాలు, మానసిక అశాంతి తప్పకపోవచ్చు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వరకు సోమవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. గురువారం సోదరులతోటి కలహాలు, రుణాలు కూడా చేయక తప్పదు. పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ రాశి వారు ఈ వారం ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం గణపతిని పూజించడం, గణేశాష్టకాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం ఈ వారం అంతా కూడా కుంభరాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో ఆటంకాలు కూడా తొలగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వివాహాది వేడుకల్లో వీరు చురుగ్గా ఈ వారం పాల్గొంటారు. పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. బంధువులతోటి వివాదాలు తీరి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపార ఆలోచనలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా లాభిస్తాయి, కలిసి వస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఊహించిన విధంగా ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. కళాకారులకు ఈ వారం అవకాశాలు అధికంగా లభించడం వల్ల ఉక్కిరి బిక్కిరవుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే పూర్వభద్ర 4 పాదం వరకు సోమవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. గురువారం సోదరులతోటి కలహాలు, రుణాలు సైతం చేయక తప్పదు. ఉత్తరాభద్ర వారికి బుధవారం ధన నష్టం, మానసిక ఆందోళన. శనివారం కార్యజయం, భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రేవతి నక్షత్రం వారికి సోమవారం చోర భయం, అనారోగ్య సమస్యలు. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. యత్న కార్య సిద్ధి. ఇక మీనరాశి వారు ఎవరైతే తూర్పు దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ని ప్రతినిత్యం ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి 27 నక్షత్రాల వరకు ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇక ఇప్పుడు కనుమ పండుగ విశిష్టత గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కనుమ పండుగ అంటే ప్రధానంగా రైతులు లేదా వ్యవసాయదారులు జరుపుకునే పండుగగా చెప్పవచ్చు. అంటే వ్యవసాయానికి ప్రధానంగా ఏంటంటే పశువుల యొక్క అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి ఆ పశువులు సహకరించడం వల్లనే వ్యవసాయం చేయడానికి రైతులకు వీలవుతుంది కాబట్టి అటువంటి వారు పశువులకు కృతజ్ఞత తెలుపుకునే రోజు ఈ కనుమ పండుగ. ప్రధానంగా పశువులను పూజించడం ఈరోజు ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యవసాయదారుడు అంటాం కదా, అందరూ కూడా అధికంగా చేస్తుంటారు. అంటే మన జీవనోపాధి కోసం ఏవైతే పశువులు మనకు సహాయపడ్డాయో అటువంటి వాటిని కూడా పూజించుకునేటువంటి సంప్రదాయం మన పెద్దలు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా అర్హతలు అన్నీ ఉండి తగిన ఉద్యోగం లేక, అంటే అర్హతలకు తగిన ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కొంతమంది అయితే, ఉద్యోగమే లేక ఇబ్బంది పడేవారు మరికొంతమంది అయితే, కష్టపడి ఉద్యోగంలో పనిచేస్తున్న ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడేవాళ్ళు మరికొందరు. ఇటువంటి వారు పాటించాల్సిన చక్కటి పరిహారాల గురించి తెలుసుకుందాం. అర్హతలన్నీ ఉండి సరైన ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే, ఎక్కడైతే నీళ్లు ఉన్నటువంటి బావి కనిపిస్తుందో ఆ బావిలోకి కొద్దిగా ఆవు పాలను వేస్తూ ఉండాలి. అంటే బావి దగ్గరికి వెళ్ళి ఆ నూతిలో నీళ్లు ఉంటాయి కదా, అందులో కొద్దిగా ఆవు పాలు ప్రతిరోజు కూడా వేస్తూ ఉండాలి, లేదా వీలున్నంత వరకు వేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కనీసం ఒక